హలో మూవీ లవర్స్. ఓటీటీలో చాలా సినిమాలు వస్తున్నాయి అండ్ పోతున్నాయి. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడో ఒకటి రెండు మాత్రమే మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాయి. దీనివల్ల ఆల్మోస్ట్ మనకి టైం వేస్ట్ అవుతుంది కదా. అందుకే రీసెంట్ టైంలో రిలీజ్ అయిన మూవీస్ని ఫిల్టర్ చేసి 7 బెస్ట్ మూవీస్ని రెడీ చేశాం. యాక్షన్, థ్రిల్, ఎమోషన్ ఇలా అన్నీ కలిపి సినిమా లవర్స్కి పర్ఫెక్ట్ వాచ్ లిస్ట్ ఇది. సో ఇంక ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, మీకోసం బెస్ట్ మూవీస్ని తీసుకొచ్చాం అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వీడియోస్ని మరెన్నో తీసుకొస్తాం. మా కష్టానికి ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ చాలు. నెంబర్ 7 మాలేనా. ఇది ఒక హాలీవుడ్ మూవీ. 25 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఓటీటీకి వచ్చింది. కంప్లీట్ 18+ వాళ్ళకే ఈ మూవీ. 2000లో జరిగే ఒక అడల్ట్ థ్రిల్లింగ్ మూవీ. ఆ టైంలో ఈ మూవీకి 2 ఆస్కర్ అవార్డ్స్ వచ్చాయి అంటే అర్థం చేసుకోండి ఈ మూవీకి ఎంత క్రేజ్ ఉందో. బేసిక్గా ప్లాట్ ఏంటి అంటే, సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు 2 క్యారెక్టర్స్తో స్టోరీ వెళ్తుంది. 25 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి, 12 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక అబ్బాయి లైఫ్లలో ఏం జరిగింది, వీళ్ళ మధ్య ప్రేమ ఎలా మొదలైంది అనేది స్టోరీ. ఈ మూవీ చూసినప్పుడు లైక్ మన తెలుగులో వేదం మూవీ గుర్తొచ్చింది. అక్కడ అనుష్క వేశ్యగా కనపడుతుంది అండ్ మూవీలో స్టోరీ కూడా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, బోల్డ్ సీన్స్ వస్తాయి అండ్ మనకు కావలసిన కంటెంట్ కూడా ఉంటుంది మూవీలో. ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటే ఈ సొసైటీ తనని ఎలా చూస్తుందో, ఎలాంటి ముద్ర వేస్తుందో ఈ పాయింట్స్ని చాలా బాగా చూపించారు. హాలీవుడ్లో మోస్ట్ పాపులర్ అయిన మోనికా బెలూచి యాక్టింగ్, 1940 పీరియడిక్ సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పీక్స్లో ఉంటాయి. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడొద్దు. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 ది షాడో స్ట్రేస్. 10 కంట్రీస్ ఈ మూవీని ఎందుకు బ్యాన్ చేశాయో ఈ మూవీ చూశాక అర్థమైంది. హైలీ యాక్షన్ ఎపిసోడ్స్, బ్లడ్ అయితే ఎయిర్లై పారుతుంది. మార్కో కిల్ జోనర్లో ఉంటుంది ఈ మూవీ. ప్లాట్ ఏంటి అంటే, 13 ఒక షాడో సంస్థ, అంటే డబ్బుల కోసం మనుషులను చంపే కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు దీనిలో. ఒకరోజు 17 ఇయర్స్ ఏజ్ ఉన్న ఒక కిల్లర్కి ఒక మిషన్ వస్తుంది. కానీ ఆ మిషన్ ఫెయిల్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఆ 13 షాడో సంస్థ ఈ కిల్లర్ని ఏం చేశారు అనేది స్టోరీ. మూవీలో 95% చాలా ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది. రెగ్యులర్ యాక్షన్ కాకుండా లైక్ ఫ్రెష్ స్టోరీ అండ్ ఒకసారి వచ్చిన యాక్షన్ సీన్స్ మళ్ళీ మూవీలో రిపీట్ అవ్వవు. మెయిన్గా మూవీలో మాకు నచ్చింది ఏంటి అంటే, ఒక పక్క మంచి యాక్షన్ సీన్స్ వస్తుంటే ఇంకో పక్క ఆల్రెడీ మూవీ స్టార్టింగ్లో మనకి వచ్చిన క్వశ్చన్స్కి ఇక్కడ ఆన్సర్స్ ఇస్తారు. చాలా క్రేజీగా ఉంటుంది. యాక్షన్ లవర్స్కి మంచి స్టఫ్ ఇస్తుంది ఈ మూవీ. బట్ ఫ్యామిలీతో చూడొద్దు, అక్కడక్కడ అడల్ట్ కంటెంట్ సీన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 ముఫాసా ది లయన్ కింగ్. ఇలాంటి సినిమాలు చూస్తే మళ్ళీ మన చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు కార్టూన్, యానిమేషన్ మూవీస్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందులోనూ మన ఫేవరెట్ యాక్టర్స్ వాయిస్ ఉంటే మరీను. 2019లో ది లయన్ కింగ్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనవసరం లేదు. ఆ మూవీకి ఈ ముఫాసా ది లయన్ కింగ్ ప్రీ సీక్వెల్. వరల్డ్ వైడ్గా $200 మిలియన్, అంటే దాదాపు 6,210 కోట్లు వచ్చాయి ఈ ప్రీ సీక్వెల్కి. అసలు ముఫాసా ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎప్పుడూ భయపడుతుండే ముఫాసా ఎలా రాజుగా ఎదిగాడు అని తన బ్యాక్ స్టోరీలో చూపిస్తారు ఈ ప్రీ సీక్వెల్లో. పార్ట్ 1 కంటే ఈ మూవీలో యానిమేషన్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లైవ్ యానిమేషన్ చూసిన ఫీల్ వస్తుంది. మన లెజెండరీ యాక్టర్స్ డబ్బింగ్ చాలా బాగా చెప్పారు. బ్రహ్మానందం, ఆలీ మధ్య కామెడీ సీన్స్, మన సూపర్ స్టార్ మహేష్ బాబు, సత్యదేవ్ మధ్య సీన్లు చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూసేయండి. మీ చైల్డ్హుడ్ మళ్ళీ గుర్తొస్తుంది. ఈ ముఫాసా జియో ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 ఓం కాళీ జై కాళీ. తమిళ నుంచి వచ్చిన ఒక రివెంజ్ థ్రిల్లర్. 5 ఎపిసోడ్స్లా ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ 30 to 45 మినిట్స్ రన్ టైంతో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ చూశాక ఇప్పుడు వస్తున్న వెబ్ సిరీస్ కన్నా ఇది బెటర్ అనిపించింది. బేసిక్గా ప్లాట్ ఏంటి అంటే, ఒక అమ్మాయిని చంపడానికి వేరే విలేజ్ నుంచి ఒక ముసలావిడ, ఒక అతను వస్తారు. వాళ్లను ఎవరు పంపించారు, ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి మన హీరో ఏం కోల్పోవాల్సి వచ్చింది అనేది ఈ సిరీస్ చూసి మీరు తెలుసుకోవాలి. విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే చాలా ఫ్రెష్గా చూసిన ఫీల్ వస్తుంది. డైరెక్టర్ కథలో ఉన్న లేయర్స్ని పేర్లల్లా చూపించడం హైలైట్. ఫస్ట్ 3 ఎపిసోడ్లు జాతర సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. బట్ ప్రతి ఎపిసోడ్ మరీ లెంతీగా కాకుండా కొద్దిగా డ్యూరేషన్ తగ్గిస్తే బాగుండేది అనిపించింది. సో ఎనీవే, ఈ వీకెండ్లో మంచి టైంపాస్ సిరీస్ ఇది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. వెళ్ళి ఒక లుక్ వేసేయండి. నెంబర్ 3 రామం రాఘవం. టైం లేక మేమైతే ఈ మూవీని థియేటర్లో చూడలేదు. పోనీలే ఈ మూవీ ఎలా ఉంది అని రివ్యూ చూస్తే కొందరు జస్ట్ ఓకే అని, ఇంకొందరు బాగాలేదు అని చెప్పారు.
రీసెంట్గా ఈ మూవీ చూశాక మాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఇలాంటి సినిమాలు కదా మనం ఎంకరేజ్ చేయాలి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఓన్లీ స్టోరీ ఉంటుంది మూవీలో. ప్లాట్ ఏంటి అంటే డబ్బు కోసం సొంత తండ్రిని చంపాలని చూసే కొడుకు కథ ఇది. మనం రోజు టీవీలో న్యూస్ ఆర్టికల్స్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉంటాం. దాన్నే 2 గంటల పాటు చాలా ఎమోషనల్గా చూపించారు. మూవీలో రైటింగ్ ఈజ్ ఎక్సలెంట్. తండ్రి కొడుకుల మధ్య జరిగే సీన్స్ చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు. ఇక కొడుకు మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ ఇవ్వడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అని క్యూరియాసిటీ వస్తుంది. లాస్ట్ 20 నిమిషాలు అయితే ఎమోషనల్ సీన్స్తో పాటు మన తెలుగులో ఇప్పటి వరకు చూడలేని ఎండింగ్ ఉంటుంది. అల్టిమేట్ అసలు. ఈ మూవీ G5లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 రెవల్యూషన్. ఇది ఒక సౌత్ కొరియా క్రైమ్ థ్రిల్లర్. డైరెక్టర్ మోన్ సంగ్ హో తీసిన మూవీస్లో ఇదొక బెస్ట్ థ్రిల్లర్. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. బేసిక్ ప్లాట్ ఏంటి అంటే ఒక పాస్టర్ ఒక డిటెక్టివ్ కలిసి ఒక మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఎలాంటి నిజాలు తెలుసుకుంటారు. ఈ కేసులో విలన్ ఎవరు, ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. 2 అవర్స్ ఉంటుంది ఈ మూవీ. స్టార్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. అసలు విలన్ ఎవరు అని మనం ఆ కథలో ఇన్వాల్వ్ అయిపోతాం. ఆ తర్వాత 20 మినిట్స్ డ్రామా మొదలవుతుంది. కాస్త అది తప్పితే ఓవరాల్గా మూవీ మనల్ని చాలా ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్లు ప్లాన్ చేశారు, భలే వర్కౌట్ అయ్యాయి. సో ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ రివల్యూషన్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 1 ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మలయాళం సినిమాలు క్రైమ్ థ్రిల్లర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. ఒక చిన్న లైన్ పట్టుకుని 2.5 గంటల పాటు ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతారు. సో అలాంటి కోవలోకి వస్తుంది ఈ మూవీ. బేసిక్గా ప్లాట్ ఏంటి అంటే హరిశంకర్ డిప్యూటీ ఎస్పీ నుంచి సిఐగా ప్రమోట్ అవుతాడు. తను సిఐగా ఛార్జ్ తీసుకున్న టైంలో ఒక చిన్న చైన్ కేసు వస్తుంది. దాని ఇన్వెస్టిగేషన్ టైంలో ఒక్కొక్క కేసు వస్తూ ఉంటాయి. అసలు ఒక చిన్న చైన్ కేసుకి ఈ కేసులకి సంబంధం ఏంటి, దీనివల్ల సిఐ హరిశంకర్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అనేది ఈ మూవీ స్టోరీ. మెయిన్గా రైటింగ్ డిపార్ట్మెంట్ని అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు స్టోరీ చుట్టూ ట్విస్ట్లు రాసుకున్నారా లేదా ట్విస్ట్ల చుట్టూ స్టోరీ రాసుకున్నారా అనిపించింది. ఒక్కటైపోతే ఇంకొకటి వస్తూనే ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ప్రతి డీటెయిల్ని చాలా క్లియర్గా చూపించారు. ఈ మూవీ ఒక డిఫరెంట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ 7 మూవీస్ని మిస్ అవ్వకండి. సో ఎవరైనా ఈ మూవీస్ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వెంటనే చేసేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.